అమ్మాయి బాగుందొదినా. ఎవరమ్మాయి? జానకి రామయ్య గారని ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి. ఏదో కన్న కూతురు అయినట్టు పెద్దమ్మాయి అని చెప్తారేంటత్తయ్యా? గుళ్ళో దొరికితే పెంచుకున్నారని చెప్పండి. అనాథ అని చెప్పండి. అనాథ అని ఊర్మిళ, ఏంటి కౌసల్య, నిజమా? అనాథని కోడలుగా చేసుకున్నావా? అనాథని కోడలుగా చేసుకున్నావా? అనాథ. అనాథంటావేంటి రాజమ్మ? ఎవ్వరూ లేకపోతే అనాథవుతుంది గాని 20 ఏళ్లుగా పెంచుకున్న తల్లిదండ్రులున్నారు. ఇప్పుడొక పెద్ద కుటుంబం ఉంది. అనాథ ఎలా అవుతుంది? అనాథే పిన్ని గారు. ఇప్పుడు ఎన్నున్నా ఎంతున్నా తల్లి తండ్రి కులం గోత్రం లేకపోతే అనాథే అంటారు. నా కూతుర్ని కోడలుగా చేసుకో కౌసల్య అంటే కాదని చివరికి ఒక అనాథని కోడలుగా చేసుకున్నావా కౌసల్య? చుట్టాలకి మర్యాదలు చేసే విషయంలో కూడా సాంప్రదాయాలు పాటించే నువ్వు, కోడల్ని తెచ్చుకునే విషయంలో మాత్రం సాంప్రదాయాలు గాలి కొదిలేసి ఒక అనాథని కోడలుగా తెచ్చుకున్నావు. ఇందాక పనమ్మాయా అని అడిగాను కదా, తప్పే లేదు. రాజమ్మ, నీ కూతుర్ని కోడలుగా చేసుకోలేదన్న అక్కస్సుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అంత అక్కసున్నదాన్నే అయితే ఇందాక పనమ్మాయా అని అడిగినప్పుడు తప్పైపోయిందని అడిగేదాన్ని కాదు పిన్ని గారు. నేను నిజం మాట్లాడుతున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు మీరున్నారు కదా, పైగా రాజకుటుంబం. ఎన్ని ఆచారాలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కట్టుబాట్లుంటాయి. పైగా పెళ్లి విషయం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారే. కనీసం ఒక్క తరం కూడా తెలియని అనాథని కోడలుగా ఎలా చేసుకున్నారు? అయినా మీకు లేని బాధ నాకెందుకులే. ఎక్కువ మాట్లాడితే ఇదిగో ఇప్పుడు అన్నట్టే అక్కసుతో మాట్లాడాను అంటారు. కాకపోతే ఇప్పటి వరకు ఈ ఇల్లన్నా కుటుంబం అన్నా విలువ, గౌరవం, మర్యాద ఉండేవి. ఈ రోజుతో అన్నీ పోయాయి. సరే కౌసల్య, మరి నేను బయలుదేరుతాను. అమ్మాయికి పెళ్లి కుదిరిందన్నాను కదా, ఎల్లుండి నిశ్చితార్థం. తప్పకుండా రావాలి. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మీరు కులం గోత్రం తెలియని వాళ్ళని కోడలుగా చేసుకుంటారేమో గాని మేము పేరెంట్ అని కూడా పిలవం. వస్తాను, పదండే.
బాధపడొద్దమ్మా, ఆవిడ నోరే అంతా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అసలు ఈ రాజమ్మకు బుద్ధి లేదు కౌసల్య. కూతురి నిశ్చితార్థానికి పిలవడానికి వచ్చింది, పిలిచి వెళ్లకుండా ఇవన్నీ ఎందుకు? రాజమ్మన్న దాంట్లో తప్పే ఉందత్తయ్యా. మనమే అవకాశం ఇచ్చు. ఇలాంటి మాటలు పడాల్సొస్తుందని, ఆ రోజు పెళ్లి చేయడం కుదరదని ఇద్దరినీ కూర్చోబెట్టి మరీ చెప్పాను. ఇవేవీ లేని ఒక అనాథని మాత్రం ఇంటి కోడలిగా చేసుకోలేము. కాదంటే ఎక్కడ నా కొడుకు పిచ్చివాడైపోతాడేమోనని అన్నీ పక్కన పెట్టి మరీ పెళ్లి చేశాను. దాని ఫలితమే ఇది. అనుభవించాల్సిందే. ఈరోజు కులం గోత్రం లేదని నా కోడల్ని పేరంటానికి పిలవని వాళ్ళు, ఇలాంటి కోడలుంది కాబట్టి నీకు వచ్చే అర్హత లేదని నన్ను వెలేస్తారు. అంతా నా కర్మ. బాగా చెప్పారత్తయ్య. ఇన్నాళ్లకి ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. నువ్వు నోర్మయ్యి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మధ్యలో నేనేం చేశాను బామ్మగారు? అయినా నేనేం తప్పుగా అనలేదే. అనాథని అనాథ అన్నాను. అయినా ఇదేమన్నా దాస్తే దాయగలిగే విషయమా? ఏ రోజుకైనా తెలియాల్సిందే కదా. ఏంటి కౌసల్య, నిజమా? అనాథని కోడలుగా చేసుకున్నావా? తల్లి తండ్రి కులం గోత్రం లేకపోతే అనాథే అంటారు. మీరు కులం గోత్రం తెలియని వాళ్ళని కోడలుగా చేసుకుంటారేమో గాని మేము పేరంటానికి కూడా పిలవం. రాజమ్మన్న దాంట్లో తప్పే ఉందత్తయ్యా. మనమే అవకాశం ఇచ్చాం. చూసావా రామయ్య, ఎన్నెన్ని మాటలన్నారు. నేను అనాథనట. బొట్టు పెట్టి పిలవడానికి కూడా నోచుకునే అర్హత లేదట నాకు. నన్నంటే అన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో మాటలు పడ్డాను. నాకు కొత్తేం కాదు. కానీ నా వల్ల మా అత్తయ్య
అత్తయ్య గారు, నా మెట్టి నీళ్లు మాటలు పడాల్సి వస్తుంది. బాధతో తల దించుకోవాల్సి వస్తుంది. కారణమేంటి? నా పుట్టుక. ఇంతవరకు నన్ను కన్నదెవరు అన్న ఆలోచనే రాలేదు. తెలుసుకోవాలన్న కోరిక పుట్టలేదు. అంత ప్రేమగా పెంచారు మా నాన్న. కానీ ఇప్పుడు అదే నా పెట్టినింటికి లోటుగా మారుతుంటే తట్టుకోలేకపోతున్నాను. నన్ను కన్నదెవరో, నా పుట్టుక రహస్యమేంటో తెలుసుకునేలా చేయి రామయ్య. తెలుసుకునేలా చేయి రామయ్య. హలో, చెప్పు పియ్యే. సార్ ఎక్కడున్నారు సార్? చిన్న పనుండి బయటకు వచ్చానయ్యా. చెప్పు, విషయం ఏంటి? మీరు మినిస్టర్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. అన్ని చోట్లకి సెక్యూరిటీతో వెళ్ళకూడదయ్యా. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను. ఒంటరిగానే రావాలి. ఇంత ముఖ్యమైన వ్యక్తి అయితే మాత్రం మీరు మినిస్టర్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. అసలు ఈ మినిస్టర్ పదవి వచ్చిందే ఆయన వల్లయ్యా. ఆయన దగ్గర నాకు ప్రమాదం ఏంటి? తొందరగా వచ్చేస్తాను కానీ ఆ అమ్మాయి విషయం ఏమైంది? కొత్త వాళ్ళని పెట్టండి సార్, మొత్తం జల్లడబడుతున్నారు. ఈరోజో రేపో ఆ అమ్మాయి ఆచూకీ తెలిసిపోతుంది. తెలియాలయ్యా. ఈ మినిస్టర్ పదవి వల్ల కలగని కిక్కు ఆ అమ్మాయి ఆచూకీ వల్ల కలగాలి. అదే పనిలో ఉండండి. సరే సార్. నమస్కారం దశరథరామయ్య గారు. మినిస్టర్ గారు, మీరా? రండి రండి. ఏంటి ఒక్కరే వచ్చినట్టున్నారు? దేవుడి దగ్గరికి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి భక్తి అభిమానాలతో రావాలే గాని మంది మార్బలంతో కాదు. రాజకీయ నాయకులు, మీతో మాట్లాడగలమా? కూర్చోండి. ఎంత మాట అన్నారు? ఈ రాజకీయం, ఈ పదవి మీరు పెట్టిన భిక్ష. కానీ మీరు మాత్రం మీకోసం మమ్మల్ని ఏమీ చేయనివ్వరు. ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? మీకింత ప్రమాదం జరిగితే మాతో ఒక్క మాట కూడా చెప్పరా? నమస్కారం సార్. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరైనా చెప్పాలి కదమ్మా. అందరూ కలిసి నన్ను పరాయివాణ్ణి చేశారు. అయ్యో, అదేం లేదు మినిస్టర్ గారు. ఈ మాత్రానికి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. ఎంత మాట అన్నారు? దశరథ రామయ్య గారికి సంబంధించిన విషయం మాకు డిస్టర్బెన్స్ కలిగిస్తుందా? ఇదేమన్నా చిన్న విషయమా? దశరథ రామయ్య గారి ప్రాణాలు తీయబోయారు. వాళ్ళను ఊరికినే వదిలేస్తానా? వైదేహి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. మరి నేరస్తుడు దొరికాడా? లేదండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. హత్యకి ఉపయోగించిన ఆయుధం కూడా దొరికింది. అది చాలు. లా అండ్ ఆర్డర్ని లగెత్తించైనా సరే మీ ప్రాణాలు తీయాలనుకున్న వాడిని పట్టి తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అవును, అక్షయపాత్ర కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు అన్నీ ఇదిగో
మా చిన్నబ్బాయే చూసుకుంటున్నాడు. మీ నాన్నగారు ఎప్పుడు నీ గురించి చెప్తుండేవారు బాబు. నా చిన్న కొడుకు ఇక్కడికి వచ్చి నా బాధ్యతలన్నీ తీసుకుంటే బాగుంటుంది అని. అలాగే తీసుకున్నావు. చాలా సంతోషం. అవును, ఈ మధ్యనే పెళ్ళయిందంట కదా? అవునండి, మీరు పెళ్లికి రాలేదు కదా. అమ్మవై కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. చూసావా, పెళ్ళయిందని అడిగారో లేదో చిన్న కోడల్ని పరిచయం చేసేస్తున్నారు. పెద్ద కోడల్ని నా గురించి ఒక్క మాటైనా చెప్పారా? అంతే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఇదిగో బాబు, దశరథమయ్య గారు, ఒక్క నిమిషం అండి. చెప్పు, ఏంటి? మన వాళ్ళు అమ్మాయి ఆచూకీ కోసం వెతుకుతున్నారు కదా సార్, తెలిసిందంట సార్. అవునా? ఎక్కడా? ఇప్పుడే ఫోన్ వచ్చిందని బయటికెళ్లారమ్మా. తీసుకెళ్ళిస్తారండి అత్తయ్య. ఇప్పుడెక్కడుందో, ఏం చేస్తుందో, ఎవరింట్లో ఉందో అన్ని వివరాలు సేకరించండి. అన్నీ తెలిసాయి సార్. మన వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటికే బయలుదేరారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి మనకు దొరకాలి. ఆ అమ్మాయి దొరకడం మీద చాలా ఆధారపడి ఉన్నాయి. ఒక అనాథ పిల్ల మీద అంత ఆధారపడుతున్నారు ఏంటి సార్? అనాథేరా, కానీ ఆ అనాథేనో అదృష్టం. అందుకేరా ఇంత ప్రయత్నం. కాఫీ తీసుకోండి సార్. నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు. అలాగే సార్. నేను తాగుతానమ్మా, నువ్వు వెళ్ళు. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. ఇందాక అనాథ అంటున్నారు కదా, ఎవరి గురించి? మొత్తం వినేసిందా? అది అనాథ శరణాలయం పెడుతున్నావమ్మా, ఆ విషయం గురించే మాట్లాడుతున్నా. ఓ అవునా, సరేనండి, మీరు కాఫీ తీసుకోండి. ఇంతకు ముందే నా పుట్టుక గురించి తెలియజేయమని రాముల వారిని కోరుకున్నాను కదా. వెంటనే అనాథన్న మాట వినేసరికి ఈ అనాథ గురించేమోనని చిన్న ఆశ కలిగింది. అయినా కోరుకున్న వెంటనే కన్నవాళ్ల గురించి తెలుసుకునే అదృష్టవంతురాలిని అయ్యుంటే ఎప్పుడో తెలుసుండేది. మామూలుగా అయితే
ఒక అనాథ పిల్ల కోసం వెతుకుతున్న సంగతి చెప్పచ్చు. తెలిస్తే చెప్పుండేది. కానీ ఆల్రెడీ దొరికిపోయింది కదా, అందుకే అబద్ధం చెప్పా. సరే, నువ్వు తొందరగా అడ్రస్కి వెళ్ళి ఆ అమ్మాయిని కలవగానే నాకు వెంటనే ఫోన్ చేయి. ఈలోగా నేను ఇక్కడ మాట్లాడొచ్చేస్తాను. సరే సార్. క్షమించాలి, అత్యవసరమైన ఫోను, మాట్లాడాల్సి వచ్చింది. పర్వాలేదు, కూర్చోండి. ఆ అమ్మాయి ఎవరు?